చెప్పడం జరిగిందో దేశం మొత్తంలో చెప్పినప్పుడు ఇమ్మీడియట్గా తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ దాన్ని క్యాచ్ చేసి అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చకు అవకాశం కల్పించి మరి అందులో బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కమ్యూనిస్టులు అందరూ కూడా ఈ చర్చలో పాల్గొన్నారు. చర్చ చాలా 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 చర్చ బ్రహ్మాండంగా జరిగింది. అందరూ కూడా చర్చలో పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో కులగణన మీద చర్చ బ్రహ్మాండమైన చర్చ జరిగింది. కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎంటైర్ మా క్యాబినెట్ మినిస్టర్లు అందరూ కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కమిటీ చైర్మన్గా పెట్టి పొన్నం ప్రభాకర్ని కోఆర్డినేషన్లో పెట్టి ఈ సిస్టమ్ అంతా కూడా చాలా చక్కగా అంటే అంతే డీప్లో అంటే చాలా లోతుగా ఉగ్రం స్టడీ కొట్టారు. మరి డీప్లో అంటే లోతుగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోయి సర్వేకి తీసుకుపోయేటట్టుగా జరిగింది. సర్వే కూడా చూడండి కిషన్ రెడ్డి గారు, మీరు గమనించాలి. మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఈ కులగణన ఇక్కడ ఏమైపోయిందంటే వాళ్ళకు తెలంగాణలో రాహుల్ గాంధీ గారు కులగణన జరగాలి చాలు బస్సే బయట బెటర్ తెలంగాణ ఇప్పుడు ఏం జరిగిందంటే కూర్చోమయ్యి ఇక ఉద్దేశం తెలంగాణలో దేశం మొత్తం ఏం జరిగిందంటే 2 సంవత్సరాల క్రితం ఏదైతే రాహుల్ గాంధీ గారు కులగణన జనాభా లెక్కలు బయటికి రావాలి అని వాళ్ళు జోడో యాత్రలో ప్రారంభం చేయడము అక్కడి నుంచి మొదలైంది. ఇదంతా కూడా మొదలయ్యి చివరికి ప్రధానమంత్రి మోడీ గారు కూడా కులగణన మీద క్యాబినెట్ పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ లోపల ఏం జరిగింది, సీఎం రేవంత్ రెడ్డి ఆయన చేసిన పాయింట్ ఏంటంటే ఈ అసెంబ్లీ అంటే ఇమ్మీడియట్లీ ఒక రాష్ట్రం మొత్తంలో 30 మందికి ఒక అధికారి 30 మందికి 150 మందికి ఒక అధికారి 150 కుటుంబ 150 నేనేం చూసినంటే నేను చెప్పింది కూడా కరెక్టే, మీరు అనేది ఏమో అఫీషియల్గా 150 కానీ 30 కుటుంబాలకు కూడా కొంత డివిజన్ చేసారు అనమాట. విన్నారా? అంటే ప్రతి ఇంటికి ఒక అధికారి పోవాలి. నేను మార్నింగ్ ఏమైందంటే ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే కులగణన మీద తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి గారు కులగణన సంబంధించిన సర్వే అన్ని పూర్తి చేసి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు మా అన్న మాటకి ముందు నేను కౌంటర్ ఇస్తున్నా. ఫస్ట్ ఆయన ఏమంటుండే ఈరోజు పేపర్లో ఏమొచ్చిందంటే నేను చూసిన మీడియాలో 50% కూడా అమలు కాలేదు అని కిషన్ రెడ్డి గారు అంటారు. తెలంగాణ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాము, తెలంగాణలో 101% కులగణన సర్వే ప్రతి ఇంటికి అధికారి పోయి పూర్తి చేయడం జరిగింది. ఇది ఛాలెంజ్. దీనికి కాంగ్రెస్ గవర్నమెంట్ తోటి కిషన్ రెడ్డి చర్చకు సిద్ధమా? నో మీడియా కాన్ఫరెన్స్. ఇక మీరు మనసులో ఒకటి పెట్టుకొని కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ చేయండి కానీ మీరు బురద తల్లే కార్యక్రమం చేయకండి. అంటే మామూలు ఇది డైవర్ట్ చేసే కార్యక్రమం చేయకండి.